కరాచీ బేకరీ పేరుపై ఆందోళనలు ఆగడం లేదు. శంషాబాద్లోని కరాచీ బేకరీ ముందు ఆందోళనకు దిగారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. కరాచీ పేరు తొలగించకపోతే దాడులు తప్పవన్నారు. శంషాబాద్లోని కరాచీ బేకరీ ముందు ఆందోళనకు దిగారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. భారత సైనికులు పాకిస్తాన్ తీవ్రవాదులను అంతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే భారత్లో కరాచీ పేరుతో బేకరీలు నడిపించడం ఏంటని మండిపడ్డారు. పాకిస్తాన్ పేరుతో ఉన్న బేకరీలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. బేకరీ నేమ్ బోర్డుతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కరాచీ పేరుతో ఉన్న పేరును నల్ల కవర్లో కప్పివేశారు. రేపటిలోగా పేరును తొలగించే ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. పాకిస్తాన్ పేర్లతో వ్యాపారం చేసే దాడులు తప్పవని హెచ్చరించారు. కరాచీ బేకరీకి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు వీరి బిజినెస్ కు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. అయితే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడుల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోని కరాచీ బేకరీ బ్రాంచెస్ లో బజరంగ్ దళ్ నాయకులు దాడులు చేస్తున్నారు. బేకరీ పేర్లు మార్చి వ్యాపారం చేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. అయితే వరుస దాడులపై కరాచీ బేకరీ వ్యవస్థాపకుడి వారసులు స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమది హైదరాబాద్ అని, ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదని తెలిపారు. అయితే కరాచీ బేకరీపై దాడులను మంత్రి సీతక్క ఖండించారు.